నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అడవిలో జంతువులు ఆకలేసినప్పుడే ఎదుటి ప్రాణి మీద దాడి చేస్తాయి. తమ వినోదం కోసమో సంతోషం కోసమో ఇతర ప్రాణులకు కీడు చేయవు. ఇది మూగజీవాలు సైతం పాటించే నీతి. కానీ ఏ కారణంగానూ ఎదుటి మనిషి మీద దాడి చేయకూడదన్న విచక్షణ ఉండాల్సిన కొందరు మనుషులు మాత్రం తమ పైశాచిక ఆనందం కోసం సామాజిక మాధ్యమాల చాటున చేయరాని తప్పులు చేస్తున్నారు. చిన్నారులపై తమ వికృత రాతలతో, వీడియో సందేశాలతో వింత పశువులుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి నీచమైన దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు రావాలని డిమాండ్ చేస్తూనే అప్పటి వరకు మన చిన్నారులను ఆన్లైన్ భూతాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. సామాజిక మాధ్యమాల్లో కనిపించే చిన్నారుల పట్ల నీచంగా ప్రవర్తించే సంస్కృతి నానాటికి ఎక్కువైపోతుంది. మనుషులమనే స్పృహ లేకుండా ప్రవర్తించే అలాంటి వారిని మృగాలతో పోలిస్తే అవి కూడా తలదించుకుంటాయి. ఇటీవల ఒక చిన్నారి మరో వ్యక్తి ఉన్న వీడియోకు కొందరు కుర్రాళ్లు వికృత వ్యాఖ్యానాలు జోడించి మరో వీడియోను రూపొందించారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. వారు పోస్ట్ చేసిన వీడియో వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉండటంతో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ఇటువంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎక్స్లో పోస్టు పెట్టారు. దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయడంతో ఆ పోస్ట్ గంటల వ్యవధిలోనే వైరల్గా మారింది. దీనిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు అభినందించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి క్షమాపణలు కోరినప్పటికీ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నవాళ్లు కంటి పాపల్లా కాపాడుకునే చిన్నారుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యవహరించే తీరు జుగుప్సాకరంగానే కాదు, మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అనేంత ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అభం శుభం తెలియని చిన్నారులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న అంతటి స్వేచ్ఛ వారికి ఎందుకు ఇవ్వాలి అనేది మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ వికృత చేష్టల్ని ఖచ్చితంగా అందరూ ఖండించే తీరాలి. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వాలు ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లోనే దుశ్చర్యలకు పాల్పడే మేకవన్య పులుల తోలు వలచి చిన్నారులకు భద్రత కల్పించాలి. అయితే మరోపక్క ఈ విషయంలో చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కొంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. వివాదాస్పదంగా మారిన ఆ వీడియో గురించి చెప్పాలి అంటే అందులో ఉన్న వ్యక్తి చేసిన పని బాలలపై హింసను ప్రోత్సహించేలా ఉంది. మరి పరిచయస్తులే పిల్లలతో ఇటువంటి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటే ముక్కు మొహం తెలియని వారు బాధ్యతగా ప్రవర్తించాలని ఎలా ఆశించగలం? సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపగల కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఖాతాలను పూర్తిగా పిల్లలకు సంబంధించిన పోస్టులతోనే నడుపుతున్నారు. చిన్నారుల చిత్రాలు, వీడియోలతో లైకులు, షేర్లు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. ఇది ఎంతవరకు సమర్థనీయం? చాలా మంది ప్రముఖులే సోషల్ మీడియా విశృంఖలత్వానికి, ట్రోలర్ల ధాటికి బెదిరిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న అవమానాన్ని భరించలేక కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అటువంటి దుర్మార్గపు ప్రపంచంలోకి మన పిల్లల్ని మనమే తీసుకెళ్లటం ఎంతవరకు సబబు? అందమైన, ఆహ్లాదకరమైన బాల్యానికి సామాజిక మాధ్యమాలే ప్రామాణికమా? లైకులు, కామెంట్లు, షేర్లే మన పిల్లల ప్రగతికి కొలమానమా? అవసరం లేని విషయాలు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేసి లేనిపోని ప్రమాదాలకు పిల్లల్ని గురి చేయటం కరెక్టేనా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన చిత్రాలు, వీడియోలు, వ్యాఖ్యలు నిరాటంకంగా వస్తూనే ఉన్నాయి. ఇది ఒక పోస్టుతోనో, ఒక కేసుతోనో పరిష్కారం అయిపోయే సమస్య కాదు. మన జీవితాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర అంతకంతకు పెరుగుతోంది. కానీ ఆ ప్రభావం పిల్లలపై ఎంతవరకు ఉండవచ్చు అనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ అవసరం. పిల్లల చిత్రాలు, వీడియోలను ఒక అలవాటుగా సోషల్ మీడియాలో పంచుకోవటం వెనుక ప్రమాదం పొంచి ఉందని గ్రహించాలి. అది చిన్నారుల భద్రతకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పెద్దలే వ్యూస్ ఊబిలో చిక్కుకుపోతే రేపటి రోజున పిల్లలు జీవితం అంటే ఆన్లైనే అనుకునేంత పరిస్థితి మారిపోవచ్చు. భవిష్యత్తులో చిన్నారుల ఆలోచనలు దాని చుట్టూనే తిరుగుతూ జీవిత లక్ష్యాలకు దూరమయ్యే ప్రమాదము లేకపోలేదు. ఒక కోడి గ్రద్దను చూసి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుంది. మరి ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న ఆన్లైన్ వేదికల నుంచి ఏ పాపం తెలియని చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులపైన లేదా? ఒక్కసారి ఆలోచించండి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.